తిరుమల అలిపిరి కేంద్రం వద్ద రేస్ కుక్కలు హల్చల్ చేశాయి. తనిఖీ కేంద్రానికి సమీపంలో జింకను వేటాడాయి రేసు కుక్కలు. అయితే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద జింక కళేబరాలు లభ్యమయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు జింక కళేబరాలు తొలగించారు. ఫోటో తీసుకెట్టు తిరుమల అలిపిరి కేంద్రం వద్ద రేస్ కుక్కలు హల్చల్ చేశాయి. తనిఖీ కేంద్రానికి సమీపంలో జింకను వేటాడాయి రేస్ కుక్కలు. అయితే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద జింక కళేబరాలు లభ్యమయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు జింక కళేబరాలు తొలగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ దీపిక, ఏదైతే గత కొంతకాలంగా అలిపిరి సమీపంలో కావచ్చు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వన్యమృగాల సంచారం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా చేతులు సంచరిస్తున్నట్టు ఆనవాలు ఉన్నాయి. తాజాగా ఇవాళ తెల్లవారుజామున అలిపిరి తనిఖీ కేంద్రం అటు గోశాల మధ్యలో ఒక జింక పిల్లను రేసు కుక్కలు దాడి చేసి వెంటాడి చంపేశాయి. వెంటనే గుర్తించిన సిబ్బంది ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ సిబ్బంది వచ్చి ఆ జింక కళేబరాలను అక్కడికి తొలగించారు. కొంతకాలంగా అలిపిరి ప్రాంతం అలాగే జూపార్క్ రోడ్ లో చిత్తుపులి సంచరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఇవాళ గత అర్ధరాత్రి తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 4 రేసు కుక్కలు ఆ జింక పిల్లల్ని తరుముకుంటూ వచ్చు ఈ గోశాల నుంచి అటు అలిపిరి తనిఖీ కేంద్రం మధ్యలో వెంటాడి చంపేశాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పార్టీ సమాచారం ఇచ్చారు. ఆ భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటు టీటీడీ విజిలెన్స్ ఇటు సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ సురేష్.